ఏపీ హైకోర్టు సబార్డినేట్ కోర్ట్స్‌కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎక్స్‌ప్లనేషన్‌లో భాగంగా ఇది సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో ఎవరైనా చూడనట్టయితే ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడగలరు. ఈరోజు ఫస్ట్ క్వెషన్ వచ్చేసి 2021 సంవత్సరానికి గాను టెంజింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు విజేతకు ప్రకటించిన నగదు బహుమతి ఎంత అని అడుగుతున్నాడు. దానికి ఆన్సర్ వచ్చేసి 15 lakhs. ఇక్కడ మనకి ఆ ఫస్ట్ పేపర్లో నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదే క్వశ్చన్ ఏ విధంగా అడిగారంటే టెంజింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు ఎవరికి ఇస్తారని అడిగారు. ఇక్కడ ఎంత బహుమతి అని అడిగారు. సో ఒకే పాయింట్కి సంబంధించి 2 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా వారికి నచ్చినట్టు అడగచ్చు. మనం కరెంట్ అప్డేట్ని ఈ విధంగా 360 degreesలో నేర్చుకోవడం వల్ల ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ లాస్ట్ పేపర్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే టెంజింగ్ నార్గే నేషనల్ అవార్డు అడ్వెంచర్ అవార్డు ఎవరికి ఇస్తారని. ఎవరికి ఇస్తారంట? భూమిలో కానీ సముద్రం పైన కానీ ఆకాశంలో కానీ సాహస కృత్యాలు చేస్తారు కదా, వాళ్ళకి ఇచ్చే భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఈ యొక్క టెంజింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు. దాని యొక్క బహుమతి ఎంత అంటే 15 lakhs అని ఇక్కడ బిట్ అడగడం అనేది జరిగింది. సో మన కరెంట్ అప్డేట్ అనేది మనం 6 months మధ్యలో ఉన్న కరెంట్ అప్డేట్ అని చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే దక్షిణ భారతదేశంలో మత సహనానికి ప్రతీక అయిన పెనుకొండ బాబయ్య స్వామి బాబా ఫక్రుద్దీన్ దర్గా ఉర్సు ఆంధ్రప్రదేశ్లో క్రింది ఏ జిల్లాలో ఉంది అని అడిగాడు. అంటే ఇక్కడ ప్రసిద్ధమైన టెంపుల్స్ గురించి తర్వాత దర్గాస్ గురించి కూడా అడుగుతారు. ఏ ఊర్లో ఉన్నాయి, ఏ జిల్లాలో ఉందని అడిగే అవకాశం ఉంది. ఇక్కడ చూసినట్టయితే బాబా ఫక్రుద్దీన్ దర్గా ఉర్సు ఎక్కడ ఉందంటే అనంతపురం జిల్లాలో ఉంది. అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన దర్గా ఉంది. దాని యొక్క పేరు ఏంటని అడగవచ్చు ఈసారి. పెనుగొండ బాబయ్య స్వామి. అంటే ఒక క్వశ్చన్ లాగా మాత్రమే కాకుండా ఆ క్వశ్చన్ నుండి మనం ఎన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ తయారు చేసుకోగలం అనేది కూడా చూడగలరు. ఈస్ట్ గోదావరిలో ప్రత్యేకమైన గుడి ఏమైనా ఉందంటే అది కుక్కుటేశ్వర దేవాలయం. కుక్కుటేశ్వర దేవాలయం ఎక్కడ ఉందని అడగచ్చు. అది ఈస్ట్ గోదావరికి సంబంధించింది. తర్వాత ఇప్పుడు మనకి భద్రాచలం అనేది తెలంగాణకు వెళ్ళిపోయిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పించేది ప్రతి శ్రీరామనవమికి ఒంటిమిట్ట కోదండ రామస్వామి దేవాలయంలో. ఆ ఒంటిమిట్ట కోదండ రామస్వామి దేవాలయం ఎక్కడ ఉంది అని అడగవచ్చు. అది కడప డిస్ట్రిక్ట్లో ఉండడం అనేది జరిగింది. ఎందుకంటే ఇది కరెంట్ అప్డేట్లో ఉంది కాబట్టి దాని మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఆ విధంగా చూసుకోవాలి. తర్వాత రొటాయన్కి ఈద్ లేదా రొట్టెల పండగ. నిన్న వీడియోలో కూడా చెప్పాం. పండగలు అనేవి చాలా కీలకమైన ప్రతి పేపర్లో కూడా ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా పండగల మీద పడుతుంది. కాబట్టి ఈ పండగలు ఏ ఏ మన రాష్ట్రంలో ఏ డిస్ట్రిక్ట్లో ఏ పండగ జరుపుకుంటారనే విషయం మీద మనకి చాలా క్లారిటీ ఉండవలసిన అవసరం ఉంది. ఇక్కడ చూసినట్టయితే రొట్టెల పండగ అనేది 3 రోజుల పండుగను ఆంధ్రప్రదేశ్ ఏ ప్రాంతంలో జరుపుతారంటే నెల్లూరు ప్రాంతంలో. ఈసారి బిట్ అడగచ్చు. నెల్లూరు ప్రాంతంలో జరిగే రొట్టెల పండగ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రోజులు జరుపుతారని అడగచ్చు. 3 రోజుల పాటు ఆ పండుగను జరుపుతారనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చూసినట్టయితే మచిలీపట్నంలో ఏ పండుగ జరుపుతారంట? మసూలా బీచ్ ఫెస్టివల్ అనేది మచిలీపట్నంలో ఫేమస్ ఫెస్టివల్ ఏంటంటే మసూలా బీచ్ ఫెస్టివల్. రాజమండ్రికి సంబంధించి గోదావరి పుష్కరాలు అనేవి మనకి చాలా 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి కదా. గోదావరి పుష్కరాలు రాజమండ్రిలో చాలా ఇంపార్టెంట్. 2027 సంవత్సరంలో ఈసారి గోదావరి పుష్కరాలు 2027 సంవత్సరంలో జరిగితే అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది రాబోయేది కాబట్టి దీని గురించి అడిగే అవకాశం ఉంది. తర్వాత భీమవరానికి సంబంధించి ఏ పండుగ బాగా జరుపుతారని సంక్రాంతి పండుగ. మన అందరికీ తెలిసిందే భీమవరంలో కోడి పందాలు ఫేమస్ అవి. తర్వాత సోమారామ టెంపుల్ జాతర కూడా మనకి భీమవరంలో జరపడం అనేది జరుగుతుంది. అంటే మనం ఒక బిట్ పట్టుకుంటే ఆ బిట్లో ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మనం డిఫరెంట్ బిట్స్ అనేవి ఫ్రేమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మీకు బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ సిరీస్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ 2014 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయని అడిగాడు. డైరెక్ట్ బిట్ అయితే 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. దాంతోపాటు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ 25 లోక్సభ స్థానాల్లో ఎన్ని ఎస్సీకి రిజర్వ్ చేశారంటే మొత్తం 4 ఎస్సీకి రిజర్వ్ చేయడం జరిగింది. అది అమలాపురం ఒకటి, బాపట్ల ఒకటి, తిరుపతి ఒకటి, చిత్తూరు ఒకటి. ఈ 4 ఎస్సీ కేటగిరీకి లోక్సభ స్థానాలు అనేవి రిజర్వ్ చేయడం జరిగింది. ఎస్టీకి సంబంధించి ఒక స్థానాన్ని రిజర్వ్ చేశారు, అరకుకి సంబంధించింది. మొత్తం లోక్సభ స్థానం 25, ఎస్సీకి 4, ఎస్టీకి 1. ఈ విధంగా మనం ఒక బిట్ని 360 degreesలో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వాటిలో ఆ ప్రాంతంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుపై దృష్టి సాధించడానికి మరియు ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి నవంబర్ 2021లో ప్రారంభించిన క్వాడ్రిలేటరల్ ఎకనామికల్ ఫోరంలో భాగం కాని దేశం ఏది అని అడిగారు. క్వాడ్రిలేటరల్ అంటే 4 దేశాలు అనేవి దీంట్లో ఉండడం అనేది జరుగుతుంది. అందులో భాగం కానిది ఏదంటే ఖత్తర్. అప్పుడున్న కరెంట్ అప్డేట్, ఇప్పుడున్న కరెంట్ అప్డేట్ తగ్గట్టు మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూసిన ఇండియా, ఇజ్రాయెల్, యూఎస్ఏ ఉంది కదా, దీంతోపాటు ఆస్ట్రేలియా అనేది ఈ క్వాడ్రిలేటరల్లో ఉండడం అనేది జరుగుతుంది. ఈ 4 మాత్రం ఉంటాయి.
అంటే కరెంట్ అప్డేట్లో మనకి విన్యాసాల మీద ఉన్న కరెంట్ అప్డేట్ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. తర్వాత క్వశ్చన్ చూసినట్టయితే పసిఫిక్ కోస్ట్ హిందుస్థాన్ అసోసియేషన్ అనేది భారతదేశంలో బ్రిటిష్ పాలనలో ఏర్పాటైన ఏ అసోసియేషన్కి పురాతనమైన పేరు అని అడిగాడంటే దానికి సంబంధించి గద్దర్ పార్టీ. ఈ గద్దర్ పార్టీకి సంబంధించిన క్వశ్చన్ కూడా ముందు ప్రీవియస్ ఇయర్ పేపర్లో రిపీట్ అయింది. ఫస్ట్ పార్ట్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది గద్దర్ పార్టీకి సంబంధించి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే దాన్ని చూస్తే మనకు కావాల్సిన కొంతవరకు కావాల్సిన నాలెడ్జ్ అనేది ఆ వీడియోలో దొరుకుతుంది. పసిఫిక్ కోస్ట్ హిందుస్థాన్ అసోసియేషన్కి ఇంకొక పేరు ఏదంటే గద్దర్ పేరు. గద్దర్ పార్టీ బ్రిటిష్ పాలనలో ఇంకొక పేరు ఉండేది, దాని పేరు గద్దర్ పార్టీ. నెక్స్ట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 లక్షల మందికి పైగా విద్యార్థుల అభ్యసన నాణ్యతను మెరుగుపరచడానికి పెట్టుకున్న ప్రాజెక్టు కోసం భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ రెండు కూడా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈ రెండు కలిసి 18 నవంబర్ 2021 ఎంత మొత్తానికి చట్టపరమైన ఒప్పందాలపై సంతకం చేశాయి. 250 మిలియన్స్. అప్పుడున్న కరెంట్ అప్డేట్ ఇది. డైరెక్ట్గా అమౌంట్లు కూడా అడుగుతారు. సో ఏ పథకానికి ఎంత అమౌంట్ ఖర్చు పెడతారనే విషయం కూడా మనకు తెలియాలి. తర్వాత చూసినట్టయితే మొట్టమొదటి ఆంధ్ర మహాసభ పిఎన్ శర్మ అధ్యక్షతన జరిగిందని అతనే ఇచ్చేశారు. 1913లో జరిగిందని ఇచ్చారు. ఎక్కడ జరిగిందని అడిగారు. బాపట్ల. ఇక్కడ 4 బిట్లు వచ్చాయి. మొదటి ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది? బాపట్లలో జరిగింది. ఎవరు అధ్యక్షతన జరిగింది? బిఎన్ శర్మ అధ్యక్షతన జరిగింది. ఏ ఇయర్లో జరిగింది? 1913లో జరిగింది. దాని తర్వాత చూసినట్టయితే రెండో ఆంధ్ర మహాసభ 1914లో జరిగింది. బెజవాడలో జరిగింది. నేప సుబ్బారావు గారి అధ్యక్షతన జరిగింది. మూడో ఆంధ్ర మహాసభ 1915లో జరిగింది. విశాఖపట్నంలో జరిగింది. పాలుగల రాజారాం అధ్యక్షతన జరిగింది. నాలుగో ఆంధ్ర మహాసభ 1916లో జరిగింది. కాకినాడలో జరిగింది. మోచల రామచంద్రరావు గారి అధ్యక్షతన జరిగింది. ఐదో మహాసభ 1917లో జరిగింది. నెల్లూరులో జరిగింది. కొండ వెంకటప్పయ్య గారి అధ్యక్షతన జరిగింది. ఈ విధంగా 5 ఆంధ్ర మహాసభలు గుర్తుపెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక ఆంధ్ర మహాసభ గురించి అడిగే అవకాశం ఉంది ఏ పేపర్లో అయినా సరే. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2021 డేటా ప్రకారం భారతదేశంలో అతి తక్కువ కాలుష్యం కలిగిన 35 నగరాలు దక్షిణ భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే 30 నగరాలు అనేది దక్షిణ భారతదేశంలో ఉన్నాయి అప్పుడు డేటా ప్రకారం. ఇప్పుడు కరెంట్ డేటా ఏమైనా వస్తే దాని మీద బిట్ అడిగే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో గోదావరి నది పొడవు ఎంత? సుమారుగా ఎంత పొడవు ఉందంటే 772 కిలోమీటర్లు. ఇదేం మారదు. 772 కిలోమీటర్స్ అనేది గోదావరి నది పొడవు. మొత్తం ఆంధ్ర తెలంగాణకు సంబంధించింది. ఇది డైరెక్ట్ బిట్, స్టాండర్డ్ బిట్ కూడా. తర్వాత క్వశ్చన్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు స్థిరంగా 2011-12 ధరల ప్రకారం 2016-17లో ఎంత వృద్ధి రేటు సాధించారని అడుగుతున్నారు. 14.03%. ఇది కూడా స్టాండర్డ్ జిఎస్ బిట్టే. 14.03% అనేది గుర్తుపెట్టుకోవాలి 2016-17కి సంబంధించి. దాని తర్వాత క్వశ్చన్ వచ్చినట్లయితే ఈఎన్విఐస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ దాదాపు 25% భూభాగాలు ఏ రకమైన నేలలు ఉన్నాయని అడిగాడు. నల్లరేగడి నేలలు అనేవి 25% ఉన్నాయి. మరి 66% ఏ నేలలు ఉన్నాయంటే ఎర్ర నేలలు అనేవి 66% ఉన్నాయి. 25% బ్లాక్ సాయిల్స్ అంటే నల్లరేగడి నేల 25% అనేది ఉండడం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండడం అనేది జరిగింది. తర్వాత క్వశ్చన్ చూసినట్టయితే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సెప్టెంబర్ 2022లో ఈ ఇంటిగ్రేటెడ్ క్రయోజనిక్ ఇంజన్ తయారీ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారని అడుగుతున్నారు. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్కి చెందింది. ఇంటిగ్రేటెడ్ క్రయోజనిక్ ఇంజన్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఎక్కడ అంటే ఎవరిదంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్కి సంబంధించింది. అప్పుడున్న కరెంట్ అప్డేట్ ఇదే. అంటే మనకి నేషనల్ కరెంట్ అప్డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ప్రస్తుతం డిపాజిట్ ఇన్సూరెన్స్ మరియు క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ డిఐసిజిసి, ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డిఐసిజిసిని విస్తరించండి అని కూడా అడగవచ్చు. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనేది దాని యొక్క విస్తరణ. అది ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే 15 జూలై 1978. ఆ డేట్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 15 జూలై 1978. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే భారత రాజ్యాంగంలో ఏ అధికారులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకానికి సంబంధించిన అర్హతల గురించి ప్రస్తావించడం జరిగిందంటే ఆర్టికల్ 124లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకాలకు సంబంధించిన అర్హతల గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ విధంగా మనం ఆర్టికల్ 114, 134, 144 గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఒలింపిక్ పథకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? ఇక్కడ బ్రాకెట్లో చూసారా, స్వతంత్రం తర్వాత అని అడిగారు. స్వతంత్రానికి ముందు భారతదేశం ఫస్ట్ ఒలింపిక్స్లో 1900లో పార్టిసిపేట్ చేసింది. స్వతంత్రం తర్వాత భారతదేశం 1948 నుండి ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. కానీ ఇక్కడ స్వతంత్రం తర్వాత ఎవరు గెలిచారని అడుగుతున్నాడు. అది కేబీ జాదవ్, కషాబా దాదాసాహెబ్ జాదవ్ అనే వ్యక్తి ఈ యొక్క ఒలింపిక్ పథకాన్ని స్వతంత్రం తర్వాత గెలవడం జరిగింది. ఏ క్రీడలో గెలిచారంటే రెజ్లింగ్లో గెలిచారు. 1952లో గెలవడం అనేది జరిగింది. ఇది మొదటి భారతీయుడు స్వతంత్రం తర్వాత ఒలింపిక్ యొక్క పథకం వచ్చిన వ్యక్తి. తర్వాత చూసినట్లయితే బినోయ్ కుమార్ బోస్ ఏ క్రీడకు చెందినవారంటే బాక్సర్ ఇతను. తర్వాత శక్తి మజుందర్ కూడా బాక్సరే. తర్వాత మిల్కా సింగ్ అథ్లెటిక్ విభాగంలో 1960లో రోమ్లో జరిగిన ఒలింపిక్స్లో 0.01 సెకండ్స్లో మనకి
పథకం మిస్ అయ్యాడు అతను. మిల్కా సింగ్ ఓడిపోయాడు. కానీ 0.01 సెకండ్ అంటే ఎవరికి 0.01 సెకండ్ విలువ తెలుస్తుందంటే ఇలా మిల్కా సింగ్ ఓడిపోయినప్పుడే ఆ యొక్క విలువ తెలుస్తుందనమాట. అంటే మనకి ఇక్కడ 0.33 మార్క్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో ఎంత ఇంపార్టెంటో ప్రతి దగ్గర కూడా టైం అనేది అంతే ఇంపార్టెంట్. ఆ విధంగా 0.01 సెకండ్స్ గ్యాప్‌లో అతను తన యొక్క పతకాన్ని మిస్ అయ్యాడు. భారతదేశం కూడా ఒక మంచి పతకాన్ని ఆ యొక్క ఒలింపిక్స్‌లో మిస్ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరు ఏ క్రీడకు చెందినవారు. బినయ్ కుమార్ ఘోష్ అనేవారు బాక్సరు, శక్తి మజుందార్ కూడా బాక్సరు, మిల్కా సింగ్ అనేవారు అథ్లెటిక్, కేడీ జాదవ్ అనేవారు రెజ్లింగ్. భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఒలింపిక్ పథకం గెలిచిన వ్యక్తి ఈ యొక్క కేడీ జాదవ్ గారు 1952లో గెలవడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వాటిలో ఆయుష్మాన్ ఉత్కృష్ట పురస్కార్ 2022 కింద అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం ఏది అని అడిగారు. ఇది కరెంట్ అప్డేట్ అప్పటిది. ఆంధ్రప్రదేశ్ అనేది దీంట్లో ఆయుష్మాన్ ఉత్కృష్ట పురస్కార్లో మొదటి ప్లేస్లో నిలబడడం జరిగింది. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చనే. దాని తర్వాత చూసినట్టయితే అగ్రిస్టాక్ అనేది భారతదేశ రైతులు మరియు వ్యవసాయ రంగంపై దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సాంకేతికతలు మరియు డిజిటల్ డేటాబేస్ల సమాహారం. ఈ ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం ఐడిఏను అభివృద్ధి చేసింది. అయితే ఇది అగ్రిస్టాక్ యొక్క ఫ్రేమ్వర్క్ని చూసారా, ఇక్కడ అబ్రివేషన్ అడిగాడు. ఐడిఈఏ పూర్తి రూపం ఏంటని అడిగాడు. ఇండియా డిజిటల్ ఇకోసిస్టమ్ ఆఫ్ అగ్రికల్చర్. అంత క్వశ్చన్ ఇచ్చి ఐడిఈఏని విస్తరించండి అని అడిగాడు సింపుల్గా. ఇండియా డిజిటల్ ఇకోసిస్టమ్ ఆఫ్ అగ్రికల్చర్, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అందుకే అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం 2022 నాటికి ఎంతకంటే తక్కువ ఉన్న వర్గాలకు వర్తిస్తుందని అడిగాడు. అంటే అప్పటికి ఆ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ క్వశ్చన్ అడగడం జరిగింది. 5 lakhs అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించి కొత్తగా 25 లక్షల బీమా తెస్తామంటున్నారు. ఈ విధంగా డిఫరెంట్ ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. వాటన్నిటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. బేసిక్గా ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ గురించి చాలా ఇంపార్టెంట్. దీపం అనే స్కీమ్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు కదా, ఉచిత గ్యాస్ సిలిండర్స్ అనేది 3 సిలిండర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కదా, వాటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. వీటి గురించి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది ఈసారి. దాని తర్వాత చూసినట్టయితే 2020లో డేర్ టు డ్రీమ్ 2.0 అనే ఆవిష్కరణ పోటీని ఏ పరిశోధనా సంస్థ ప్రారంభించింది అని అడిగాడు. ఇది డిఆర్డిఓ ప్రారంభించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. డేర్ టు డ్రీమ్ 2.0 ఇది 2022లో ఎగ్జామ్ అయినా ఇది కరెంట్ అప్డేట్ కింద అడగలేదు. ఇది ఒక స్టాండర్డ్ జీకే బిట్ కింద డేర్ టు డ్రీమ్ 2.0ని ఎవరు స్టార్ట్ చేశారని అడిగారు. అది డిఆర్డిఓ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది.